అందరికీ నమస్కారం. కందుకూరు వైసీపీ గాడిలో పడిందా? బుర్రా ఎమ్మెల్యేని టార్గెట్ చేశారా? నిన్న జరిగినటువంటి కందుకూరు నియోజకవర్గ వైసీపీ సంస్థాగత నిర్మాణం విస్తృత స్థాయి సమావేశం అని కూడా అంటారు దానికి సంబంధించి బుర్రా మధుసూదన్ యాదవ్ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుపై చెలరేగిపోయారు. కందుకూరు నియోజకవర్గంలో మండలానికి ఒక నాయకుడిని ఇన్ఛార్జిని పెట్టి అవినీతి అక్రమాలకు గతంలో ఎన్నికల్లో చేసిన అప్పులు తీర్చుకునేందుకు కూడా గందరగోళాలు సృష్టిస్తున్నారని బుర్రా మధుసూదన్ యాదవ్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలో మెయిన్ గా వైసీపీని బలోపేతం చేయాలి. కందుకూరు ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేరిన తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్ గా కూడా కందుకూరు ప్రాంతంలో మళ్ళీ వైసీపీని గాడిలో పెట్టేందుకు కూడా తెర వెనుక మరి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తా ఉంది. బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేను టార్గెట్ చేయటం, రాబోయే రోజుల్లో మరి కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ. గతంలో చూసినట్లయితే వైసీపీ నాయకులు మరి గడప మాత్రమే టీడీపీపై విమర్శలు చేసేవాళ్ళు. ప్రత్యేకించి టార్గెట్ గా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేపై బుర్రా మరి ఫైర్ అవటం కూడా రాజకీయంగా కందుకూరులో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. కందుకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రావటం, అక్కడ జరిగినటువంటి కందుకూరు నియోజకవర్గంలో జరిగే పరిస్థితులపై ఆయన మాట్లాడటం, కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడాల్సిన పని లేదని, పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని గోవర్ధన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో 10,000 మంది సైన్యంతో కందుకూరు నియోజకవర్గంలో కమిటీలు నియమించుకుందామని వారు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కొంత ఎమోషనల్ అయినటువంటి పరిస్థితులు కందుకూరు వైసీపీలో మనం చూస్తూ ఉన్నాం. కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం యాక్టివ్ గా కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ ఆయా గ్రామాల్లో మెయిన్ గా కూడా కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల పార్టీ అదేవిధంగా గ్రామ పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ ను ప్రోత్సహించే విధంగా కూడా అక్కడ నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో కూడా మరి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అవినీతి రాజ్యమేలుతుందని, అదేవిధంగా పేద ప్రజలకు నాణ్యమైన మెడికల్ విద్యను దూరం చేస్తుందని వారు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిల్లో మెలికలు పెట్టి పీపీపీ విధానం తీసుకొచ్చిందని, దాన్ని తిప్పికొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలపడం జరిగింది. అదేవిధంగా కందుకూరులో ఎవరినైనా కూడా అక్రమ కేసులు పెడతారనే భయపడాల్సిన పని లేదని, రాబోయే రోజుల్లో వారికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని గోవర్ధన్ రెడ్డి చెప్పడం, అక్కడ ఉన్నటువంటి గతంలో చూసినట్లయితే 2024 ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ ఓటమి తర్వాత కొంత డీలా పడినటువంటి పరిస్థితులు. మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీకి కొంత హైప్ వస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇది వైసీపీకి కందుకూరు కాన్స్టిట్యున్సీలో మేలు చేకూర్చే అంశం. 14, 2019 ఈ 2 ఎన్నికల్లో కూడా వైసీపీ అక్కడ గెలుపొందడం జరిగింది. మనకు 2014లో చూసినట్లయితే పోతుల రామారావు అక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2019 నుంచి 24 వరకు మానుగుంట మైదర్ రెడ్డి గారు కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2024లో మాత్రమే కందుకూరు కాన్స్టిట్యున్సీలో మరి కూటమిలో వైసీపీ ఓటమి పాలైంది. సో వాటి నుంచి కూడా రాజకీయంగా మళ్ళీ, ఎందుకంటే మానుగుంట మైదర్ రెడ్డి తెర వెనక రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా క్యాడర్ లో బుర్రా మధుసూదన్ యాదవ్ కు మరింతగా కూడా దూకుడు పెంచాలి, వైసీపీలో అతన్ని యాక్టివ్ చేయాలి, వైసీపీలో మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్నేపర్ సెల్స్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా మరి అక్కడ మైదర్ రెడ్డిని మర్చిపోయే విధంగా బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ మధ్య కాలంలో కొన్ని కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారని మనం తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనా కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ బలోపేతం చేసేందుకు నిన్న జరిగినటువంటి సంస్థాగత నిర్మాణం ఆ కార్యక్రమం కూడా సూపర్ సక్సెస్ అయింది. అక్కడికి వచ్చినటువంటి వక్తలు వారంతా కూడా కూటమిని టార్గెట్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గా గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ ఆ లీడర్షిప్ ను ప్రోత్సహించే విధంగా మాట్లాడటం, రాబోయే రోజుల్లో మరి 10,000 మంది సైన్యంతో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా కమిటీలు మరి వాటికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా గతంలో పనిచేసినటువంటి లీడర్షిప్ ను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం కూడా కందుకూరులో మరి ఇది ఒక శుభ పరిణామంగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. గమనించాలి. ముఖ్యంగా కందుకూరు తీసుకుంటే సామంత రాజుల పరిపాలన అయిపోయింది. మండలంలో ఒక ఇన్ఛార్జి, ఒక ఎమ్మెల్యే కాకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం ఏది అవకాశం ఉంటే ఆ దగ్గర అక్కడ దోసుకో, దాసుకో, పంచుకో. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టీవీ వాళ్ళు కూడా ఈ అవినీతి కింద
పెద్ద పెద్ద కథలు రాసేస్తారు. అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ ఆ నాయకులు కానీ చదవడం లేదు. ఎన్నో బూత్ మీద వాళ్ళు చూసినట్టే కందుకూరు చూస్తున్నాం మనం ఎన్నిసార్లు హెచ్చరించాం, మార్చుకో నాగేశ్వర ఎమ్మెల్యే గారు మార్చుకో, ఎమ్మెల్యే అధ్యక్షుడు నువ్వు ఇక మార్చుకొని మంచి మార్గంలో ఉండు అని తెలియపరిస్తే పిల్లలు తెలియపరిస్తే వారు ఒకటే అన్ని అప్పులే కొని అబ్బాయి ఏం చేయాలి నేను వ్యాపారం చేసి ఎప్పుడైనా కలిసిపోయిపోయా, నేను అప్పులు తెచ్చాను, ఇది దోసుకుంటుంటే నాకు వేరే మార్గం లేదు, అప్పులు చూసుకోవాలని చెప్తాను. ఆ పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. అందుకని మనం అందరం ఒకటే గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ విధంగా సంక్షేమ పాలన నడిచింది. అన్ని కులాల వాళ్ళు అన్ని పార్టీలు సంతోషంగా ఉంటారు, ఆ పాలన మళ్ళీ కోరుకుంటారు. కానీ మనకి 3.5 సంవత్సరం టైం ఉంది. ఈ 3.5 సంవత్సరంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో నెల్లూరు జిల్లా మంది అంతా అందరూ కార్యకర్తలు అందరూ ఐక్యమత్యంగా ఉంది. కమిటీలు వచ్చిన ఐక్యమత్యంగా 10,000 మంది సైనికులు ఎలక్షన్ చేస్తే మన ముందు నిలబడేవాళ్ళే. జనం అన్ని మనం ఎప్పుడు వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు 1.5 years పాలన చేస్తారు. అప్పుడు తెలుస్తుంది వచ్చే జనాన్ని చూసి ముందే చదివేస్తారు. అవన్నీ చెప్పి మనం నెలగా ఉండకూడదు. ఒక టీం లాగా మన పంచాయతీలో మీకేం కావాలో నేను ఇస్తాను, మీకేం కావాలో నేను చూస్తాను. మన పంచాయతీలో ఏం చేయాలి, ఏ ఇబ్బందులు తెలుసుకొని ఆ దృష్టి తీసుకొస్తే ఆ కాలంలో తీసుకొస్తాను, అబ్బాయిలు అప్పుడు తీసుకొస్తాను, మనం బయట చేద్దాం. బయట మాకు ఇంకా నేనున్నా అన్నలు ఉన్నాను. మీరు కావాలంటే ఎన్నికలకు 3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు. దాని మీద రకరకాలైన మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో నేను ఈ రోజు మిమ్మల్ని అడిగేది, ఇప్పటికీ మీరు విషయం చూస్తున్నారు, దాన్ని కాపీ కొట్టారు, ఈ రోజు వల్ల మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బ్లాక్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని అదలో పరిచయం చేశాడో, చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను బ్లాక్ టెక్నాలజీ ద్వారా సర్వే చేస్తున్నాను అన్నాడు. టెక్నాలజీ మారా, అధికారులు మారా, ఎవరన్నా ఎంఆర్ఓలు మారారా, డిప్యూటీ ఎంఆర్ఓలు మారారా, ఆర్ఐలు మారారా, సర్వేలు మారారా, విఆర్ఓలు మారారా, అధికారులు వాడే టెక్నాలజీ అయితే. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే నేను కొత్తగా చేస్తున్నానని చెప్పాడు. 8 పాస్ పుస్తకాలు ఇచ్చాడు. ఆ పాస్ పుస్తకాలను రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళా మనం గెలిపించుకోవాలని చెప్పి ఏ ఊరికి పోయినా పెళ్లి పైన అయ్యా కిసాన్ వచ్చేస్తామయ్యా చెప్తారు. కారణం ఏం తెలుసా, వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూసి వస్తాగా ఇస్తున్న పథకాలు దాకా జగన్ వచ్చే పథకాలు పోయి ఏం చేయాలి తెలియక జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మనం చూసి మన స్వచ్ఛందంగా కులాలకి మతాలకి